అప్పుడు జనసేన కేంద్ర మంత్రి వద్దులే మీరే తీసుకోమంటదా, లేదా 2 తెలుగుదేశానికి ఇచ్చి 1 జనసేనకి ఇచ్చి 1 బీజేపీకి ఇస్తారా? 4 ఇచ్చేటట్టయితే నాకు తెలిసి అట్ట ఇవ్వాలి. అలాగని ఇక్కడ 6 అయితే అప్పుడు జేడీఏ కూడా 3 ఇవ్వాల్సి వస్తుంది. అదే కదా, 12, 16 అంటే 4 ఇవ్వాల్సి వస్తాడు. 4 ఇవ్వాల్సి ఆ లెక్క చూసుకుంటే అది అప్పుడు మిగిలిన మళ్ళీ అక్కడ ఎల్జీపీ ఉంది, 5 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. ఇక్కడ ఇద్దరు ఉన్నటువంటి జనసేనకి 1 ఇచ్చారనుకోండి, 5 ఉన్న వాళ్ళకి 2 ఇవ్వాలి కదా. అవును, ఉండే మంత్రి పదవులు ఎట్టుంటాయి అక్కడ. కాబట్టి చాలా పెద్ద కసరత్తు ఉంటుంది. దేశ రాజకీయాల్లో కూడా బాబు గారిది ఒక కీలక పాత్ర ఉంటుందా రేపొద్దున్న ఇంకా ఆఫ్టర్ గవర్నమెంట్ ఫామ్? కీలకమైన నిర్ణయాలన్నీ ఇప్పుడు బాబు గారు పక్కన పెట్టిస్తారండి. ఫస్ట్ ఒకటి, ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ రాదు. రేపు పొద్దున్న చంద్రబాబు గారు అదే భవిష్యత్తులో మైనార్టీలు చెప్తారు, నేను ఉన్నాను కాబట్టి యూనిఫామ్ సివిల్ ఆల్రెడీ ఇక్కడ ఆయన మన హామీ ఇచ్చారు ముస్లిం రిజర్వేషన్ విషయం. ముస్లిం రిజర్వేషన్ తీయనియరు. అలా కుదురుతుందా? అంటే కోర్టులో ఇచ్చే అఫిడవిట్ కదా బేసిక్ గా. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ ప్రత్యేకించి తీసేది లేదు. ముస్లిం రిజర్వేషన్ ఆల్రెడీ కులపరంగా ఉండిపోయినాయి. అది ముస్లిం రిజర్వేషన్ అని రాయలే. ముస్లిం రిజర్వేషన్ అని రాసిని తీస్తారు కానీ ఆంధ్రాలో ఆ ప్రాబ్లం లేదు. ఆల్రెడీ దాన్ని బీసీఈగా పెట్టి కులాల వారీగా ఇచ్చేసారు. తెలంగాణలోను కర్ణాటకలో కూడా అట్లాగే ఉంది. అవి ఇప్పుడు తీలేరు ఇక్కడ. ముస్లిం రిజర్వేషన్లు అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్నటువంటి పిటిషన్ ఇంతవరకు విచారణ పూర్తి చేయలే. 2011లో విచారణకు స్వీకరించింది. అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది రిజర్వేషన్స్. వాస్తవంగా అంతకుముందు 6